శ్రీ బాలనాగేంద్ర స్వామివారి 35వ వార్షికోత్సవ తిరునాళ్ల సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు, రైతులకు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ నా శుభాకాంక్షలు. మరి 35 సంవత్సరాలుగా నిరాటంకంగా ఆ నాగేంద్ర స్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గ్రామస్తుల్ని అభినందిస్తూ, పల్నాడు అంటే ఫ్యాక్షన్ అడ్డా అనేది ఒక ముద్రపడింది. పల్నాడు ఒక చారిత్రాత్మకమైన ప్రాంతం. ఎవ్వరికీ లేని సంస్కృతి, చరిత్ర మన పల్నాడు ప్రజల సొంతం. మరి 13వ శతాబ్దంలో చెన్నకేశవ స్వామి ఆలయం పునరుద్ధరించడం జరిగింది. అంటే అంతకు ముందే ఆ ఆలయం పెట్టుంది. 11వ శతాబ్దంలో సత్రసాల టెంపుల్, గౌతమ బుద్ధుడు, ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల, పల్నాడి వీరులు. మరి ఈ రోజుకి చరిత్ర మనకి కారంపూడిలో మనము రేపు 19వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కారంపూడి తిరునాళ్ళను కూడా జరుపుకోబోతా ఉన్నాం. అటువంటి గొప్ప చరిత్ర కలిగిన పల్నాడు ఫ్యాక్షన్ ప్రాంతంగా ముద్రపడటం బాధాకరం. ఆనాడే అన్ని కులాలకి ఆలయ ప్రవేశం చేయించిన ఘనత, సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేసిన ఘనత మన పల్నాడుదని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతం అభివృద్ధికి ఆవిడ దూరంలో ఉంది. ఇప్పుడే విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తా ఉన్నాం. గౌరవ యువ నాయకులు లోకేష్ బాబు గారు మరి మెగా డిఎస్సిని పెట్టి ఈరోజు స్కూళ్లలో టీచర్స్ ని ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది. తద్వారా ఇక్కడ విద్యా అవకాశాలు మెరుగుపడతాయి. చాలా మంది వెనుకబడిన ప్రాంతం భారమైన ప్రైవేటు విద్యాశాలకు పంపించే పరిస్థితి. ఎందుకంటే స్కూళ్లలో టీచర్లు లేరు కాబట్టి మనం ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నాం. దాన్ని తప్పించాలి. మీ అందరూ కూడా ఇంకొక విషయం గమనించాలి. రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్ లో ఫస్ట్, సెకండ్ రెండు కూడా మన నియోజకవర్గానికి దక్కినందుకు వారిని కూడా గుర్తు చేసుకుంటూ అభినందించాల్సిన అవసరం. ఫస్ట్ ప్లేస్ గోపిచర్ల గ్రామానికి, 2 మార్చర్ల టైమ్ గర్ల్స్ హై స్కూల్ కి మరి దక్కింది. అంటే విద్యా విధానం భవిష్యత్తులో మరింత లోకేష్ గారి నాయకత్వంలో ముందుకు పోతుంది. అనేక సమూలమైన మార్పుల్ని, టెక్నాలజీని విద్యాలయాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు లోకేష్ గారు. అలాగే వారు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి కూడా విశేషంగా కృషి చేస్తా ఉన్నారు. కాబట్టి సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీ అందరూ కూడా దూరదృష్టితో ఆలోచించాలి. సంకుచితమైన స్వభావాల్ని ఉన్నవాళ్ళు మానుకొని మన ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఇక్కడ శాంతి భద్రత అనేది ముఖ్యం. కాబట్టి శాంతి భద్రతల్ని సహకరించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి గ్రామస్తులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.